ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ గొప్ప శుభవార్త. ఆగస్ట్ నెలలో 20వ తారీఖు అనగా 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు అలాగే సాయంత్రం 6 గంటలకు మరి ఈ 2 ఆరాధనలు హన్మకొండ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి ఈ నెల 20వ తారీఖు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. అలాగే మరి ఈ నెల ఆగస్ట్ 22వ తారీఖు ఉదయం 9 గంటలకు కాకినాడ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతూ ఉంది. మరి ఈ 2 ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ఆరాధనకి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి ఇప్పటి వరకు ఎంతోమంది జీవితాలలో దేవుడు ఘనమైన కార్యాలు చేసి ఉన్నారు. ఈ ఆరాధన ద్వారా అనేక మంది నశించిపోతున్న వారిని దేవుడు రక్షణలోనికి నడిపించి ఉన్నారు. అనేక మంది జీవితాలు కట్టబడ్డాయి. గొప్ప సాక్ష్యాలను మనం వింటూ ఉన్నాం. జీవితాలను మార్చుకుంటున్న వారు ఎంతో మంది ఆరాధన ద్వారా. తప్పగా మీరు కూడా పాల్గొనండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నా ప్రతి పోరాటానికి దేవుడే విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. మనమందరం కలిసి ప్రార్థిద్దాం. దేవుడు సహాయం చేయబోతూ ఉన్నారు. ఈ అంత్యకాల దినాల్లో మరి ప్రతి ఒక్కరం కూడా ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రార్థన చేసే వారిగా మనం ముందుకు సాగుదాం. ప్రతి విజయము మన జీవితాల్లో మరి మనం చూడాలంటే ప్రార్థన ఒక్కటే దిక్కు అండి. మరి ప్రార్థిద్దాం. దేవుడు అనేకమైన కార్యాలను జరిగించబోతున్నారు. మర్చిపోకండి. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన హన్మకొండలో ఆగస్ట్ 20వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగని సాయంత్రం 6 గంటలకు మరి జరుగుతూ ఉంది. అలాగే కాకినాడ ప్రాంతంలో 22వ తారీఖు ఉదయం 9 గంటలకు మరి ఈ ఆరాధన జరుగుతుంది. 2 కూడా హన్మకొండ కాకినాడ ప్రాంతంలో జరుగుతున్న మరి ఈ ఆరాధనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ హన్మకొండ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కాకినాడ. మర్చిపోకండి. ప్రార్థించండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మన ఆత్మీయ జీవితాలలో మనము చాలా రోషము కలిగి ఉజ్జీవముతో ఈ ఆరాధన ద్వారా మనం ముందుకు సాగుదాం. పడిపోయిన మన పరిస్థితులను, పడిపోయిన మన కుటుంబాలను, చెదిరిపోయిన మన కుటుంబాలను, జీవితాలను, ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం చాలా అద్భుతంగా ప్రభు మనలందరినీ చాలా గొప్పగా నడిపిస్తూ ఉన్నారు. అనేకమైన విషయాలను తెలియజేస్తున్నారు. ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలా మరి క్రైస్తవ జీవితాల్లో మనం నడుచుకోవాలో, ఒకటేంటండి సమస్తాన్ని నేర్పిస్తూ అనేకమైన విషయాలలో కృప చూపిస్తూ మనల్ని మరి చాలా చక్కని మార్పు కలిగిన జీవితాలతో మరి దేవుని నడిపిస్తున్నారు. ఉదయకాల సమయంలో మరి దేవుని మాటల్ని ఆలస్యం చేయకుండా విందామా? దేవుని మాటల ద్వారా మనము చక్కనైన మార్గాల్లో మనం నడుచుకోగలుగుతాము. మరి ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం దేవుడు ప్రత్యేకింపబడిన మాటలు మనమందరం కలిసి ధ్యానిద్దాము. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబద్ధమాడు వారు యెహోవాకి హేయులు, సత్యవర్తన కలుగువారు. చూడండి, అద్భుతకరమైన మాటలు కదా. సత్యవర్తనులు ఆయనకిష్టులు. ఆమె చూడండి, మనం ఏ విషయంలో మరి ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా మన జీవితాలలో మరి ఎప్పుడు కూడా మనము అబద్ధము చెప్పేవారిగా కాదండి. సమస్తమైన విషయాలలో మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనము మరి సత్యాన్ని పలికే వారిగా ఉండాలి. చాలామంది ఎలా ఉంటారంటే సత్యము అని చెప్తూ ఉంటారు, కానీ అది ఖచ్చితంగా అబద్ధమే. మనం ఎన్ని మాట్లాడినా, ఏమి చేసినా ఖచ్చితంగా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నారు కదా. మనము మనుషులను అంటే మనుషుల ఎదుట మనం అబద్ధం ఆడట్లేదు, నేను చెప్పేది కరెక్ట్ అని మనం అనుకోవచ్చు. అంటే మనము వారి ఎదుట మనం దేన్నైనా మరి చూపించవచ్చు, కానీ దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆయన అంటున్నారు, ఎవరైతే అబద్ధములాడువారు మరి ఉంటారో అది దేవునికి అహిష్టులు, హేయులు అని మాట్లాడుతున్నారు. ఏది ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, ఏ విషయంలో మనం ముందుకు వెళ్ళినా మనం
మరి మన నోటి నుండి సత్యము మాత్రమే రావాలి. దేవుని బిడ్డలు ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకోవాలి. అది మాటల్లో కానీ, చేతల్లో కానీ, పనిలో కానీ, ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు ప్రభునామం మహిమపరచబడుతుందండి. చూడండి, ఎవరు మనల్ని చూడట్లేదు కదా, మనం ఏదైనా చేయొచ్చు. ఏ పనిలోనైనా మరి మనము వెళ్ళిపోవచ్చు, ఎలా అయినా పర్లేదు అని మన జీవితాల్లో మనకి మనమే మరి అంటే మనకు మనమే మరి అనుకుంటూ ఉంటాం. చూడండి, దేవుడు అంటున్నారు, ఆయనకు అబద్ధములాడువాడు హేయులు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. మనకు మనం చెప్పుకుంటూ, లేకపోతే నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటూ, ఎవరు నన్ను ఏమనట్లేదు కదా, ఏం చేయట్లేదు కదా, ఎవరు చూడట్లేదు కదా అంటే అది తప్పండి. సమస్తాన్ని దేవుడు చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలముగా మనం పిలువబడాలంటే, దేవునికి ఇష్టకరమైన జీవితము ఇష్టలుగా మనం ఉండాలంటే, ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవించాలి. దేవునికి ఏది ఇష్టమో అది ఇష్టంగా మన జీవితంలో మరి అవన్నీ కూడా దేవుడి ఇష్టాన్ని సమస్తాన్ని మనం స్వీకరించాలి. ఏవి వద్దంటున్నారో వాటిని విడిచిపెట్టి మనం బ్రతికినప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. ఆమె అబద్ధములాడు వారిని దేవుడు ఆయనకు అహిష్టులు అంటున్నారు. మరి ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకుందాం, మన ప్రవర్తన మార్చుకుందాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం, దేవుని ఆలోచన ప్రకారం మన జీవితాలు మనం ముందుకు సాగుదాం. మనం ఒకసారి క్రైస్తవులుగా ముద్రింపబడిన తర్వాత మనము దేవుని స్వాధీనంలో ఉన్నప్పుడు దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడిన మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. తండ్రి, మీకు స్తోత్రం. చక్కనైన రీతిలో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. అబద్ధములు ఆడేవారిగా కాదయ్యా మేము అయ్యా. ఇదిగోండి ప్రభా, వర్తనులుగా ప్రతి విషయములో మీకు లోబడుతూ, మీ మాటలకు లోబడుతూ అయా ప్రతి విషయంలో చక్కని ప్రవర్తన కలిగి ముందుకు సాగుదుము కాక. ప్రభా, ఇన్ని రోజులు మేము ఏదైనా తప్పులు చేసి ఉంటే అయా ఇదిగోండి ప్రతి విషయంలో అయా ఇదిగోండి మమ్మల్ని క్షమించండి. మా విషయాలలో అయా ఇదిగోండి మీకు మహిమను తీసుకుని వచ్చే వ్యక్తులుగా మేము ముందుము గాక. అయా మా మాటలు, చేతులు, మా పనులు అన్ని విషయాల్లో అయా ఇదిగోండి మీకు మహిమను తీసుకొచ్చే విధముగా ప్రభా క్రైస్తవులుగా మేమందరం ముందుము గాక. బ్లెస్ చేయండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మాటలు ప్రతి ఒక్కరి జీవితాలు నెరవేర్చబడిన గాక, గొప్ప వాడగురు గాక, గొప్ప స్థితిలో ఉంది గాక. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయండి. అలాగే మేము ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని మెండుగా కృపించండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలిగించండి. గొప్ప వారు కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.